అండి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి, ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. మొట్టమొదటిగా దేని గురించి స్తుతించాలంట? నా జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యము చేశాడు అన్నవారుంటే చేతులెత్తి హల్లెలూయా చెప్తారండి. ఈరోజు అనేక సార్లు ఇవి చెప్పమంటాను, నొచ్చుకోకండి, బాధపడకండి. నేను చెప్పా కదా, మనము నిర్మించబడిందే ఆయనని. మరి అన్నిసార్లు అంటారు ఏంటండి హల్లెలూయా చెప్పమని? నాకు చెయ్యి నొప్పి వస్తుందండి, నా గొంతు పోయిందండి. ఏది ఉన్నా ఏది లేకపోయినా, చేయలేకపోయినా కాలుతోటి, లేకపోతే నిలబడి, లేకపోతే ఏదో ఒక రీతిగా దేవుని స్తుతించండి. గొంతు లేదా చేతితోటి స్తుతించండి, చేయలేదా నోటితోటి స్తుతించండి. నథింగ్ కెన్ స్టాప్ us from praising God. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో ఆశ్చర్య కార్యములు, పరాక్రమం అంటే ఎవ్వరు చేయలేని కార్యాలు దేవుడే చేశాడు. ఎవ్వరు చేయలేరు. నేనైతే ఎంతో చెప్తాను, దిస్ ఇస్ నాట్ బై మ్యాన్. ఇది మనుష్యుడు బట్టి అవ్వలేదు, మనుషుడు రికమెండేషన్ కాదు, మనుష్యుడు ఇచ్చే నా గురించి ఇచ్చిన కోటింగో బటరింగో కాదు. ఇది దేవుడే చేస్తాడు. ఈ ఆశ్చర్య కార్యము, ఈ స్వస్థత కార్యము, ఈ విడుదల కార్యము, ఈ హెచ్చింపు కార్యము, ఈ ఘనత, ఈ ఇల్లు, ఈ సమస్తము దేవుడే చేశాడు. పరాక్రమ కార్యములను బట్టి ఆయనని స్తుతించుడి. అదే రీతిగా ఆయన మహాప్రభావం బట్టి ఆయనను స్తుతించుడి. మహాప్రభావం బట్టి నోబడి. ఇదెందుకు స్తుతిస్తాము అని అంటే, బికాజ్ యూ బిలీవ్ డీప్ డౌన్ ఇన్ యువర్ హార్ట్ అండ్ అవుట్ లౌడ్ ఫ్రమ్ యువర్ మౌత్ దట్ ఇట్ ఈస్ ఓన్లీ గాడ్ హూ కెన్ డూ ఇట్ అండ్ నోబడి ఎల్స్. ఇది ఒట్టి దేవుడే చేయగలడు. ఇది ఒట్టి దేవుని సాయం బట్టి అయింది కాబట్టి, ఇది ఎవరు చేయలేరు కాబట్టి, ఇది కేవలము దేవుడు చేసిన పరాక్రమ కార్యము. ఇది దేవుడు చేసినదే, ఇంకా నో డౌట్, నో అదర్ వే, నో అదర్ పర్సన్, ఇట్ ఈస్ ఓన్లీ గాడ్ అని చెప్పడమే ఆయనని స్తుతించడం. ఆయన పరాక్రమ కార్యం బట్టి స్తుతించుడి, ఆయన మహాప్రభావం బట్టి ఆయనను స్తుతించుడి, ఆయనని స్తుతించుడి. ఇవన్నీ చేసిన దేవుడు. గత వారంలో సేవకులు అడిగారు కదండి, మొన్న సండే దినాన 10 మేలులు బట్టి దేవుని స్తుతించండి అంటే చాలా మంది ఆలోచిస్తున్నారు. ఒకరైతే రాజక్కను బట్టి ఒక పాయింట్, జెస్సీ అక్కను బట్టి ఇంకో పాయింట్, దాన్ని బట్టి స్తుతిస్తున్నారు. వండర్ఫుల్. ఐఎమ్ గ్లాడ్ దట్ యు ఆనర్ అండ్ యు రెస్పెక్ట్ అండ్ యు రికగ్నైజ్. కానీ నిజంగా 10 మేలులు ఆలోచించడం అంత కష్టంగా అయిపోయినాయా? ఈరోజు ఇంత చేసిన దేవుని సన్నిధిలో హౌ కెన్ వి సిట్ క్వైట్? ఇంత చేస్తావయ్యా, ఒకటా రెండా? మీ వివాహ విషయంలో, మీ ఉద్యోగ విషయంలో, మీ ఆరోగ్యం విషయంలో, మీ కుటుంబ విషయంలో, ఏదో విషయంలో దేవుడు చేశాడా చేయలేదా? చేశాడన్న వారు ఉంటే చేతులు ఎత్తి చూపించండి. చేశాడా? బాగా ఎత్తి చూపించండి. నేను చెప్పానండి, మీరే ఎత్తండి. నేను చెప్పాను. ఎందుకంటే నేను ఎత్తమంటే మీరు ఎత్తుతే అది దేవుడికి నచ్చదు. మీరు హృదయపూర్వకంగా నా దేవుడు చేస్తాడు అని విశ్వాసంతో చెప్తున్నట్లయితే అది దేవుడు చూసి ఇంకా చేస్తాడు. దయచేసి దించండి. ఒకలో నన్ను ఎప్పుడు కూడా ఏదో ఒక సహాయం అడుగుతారు, ఇదివ్వు, ఇదివ్వు అని అడుగుతూ ఉంటారు. సరే, రక్త సంబంధి కదా అని రక్త సంబంధికి ముఖం తిప్పేద్దని వాక్యంలో ఉంది కదా. ఆ మాట పట్టుకొని సరే అన్ని అడిగిందెల్లా చేస్తా ఉన్నాము, సహాయం చేస్తా ఉన్నాం. అడిగే వరకు బాగానే ఉంటుంది. ఇది ఇవ్వు అన్నప్పుడు పాపం నిజంగా పరిస్థితి బాగాలేదేమో అని ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఎంత అడిగారో, ఇచ్చిన తర్వాత నాట్ ఈవెన్ 1 మెసేజ్ ఆఫ్ థ్యాంక్ యూ, నాట్ ఈవెన్ 1 రెస్పాన్స్, థ్యాంక్ యూ సో మచ్, నో. అప్పుడు నిజంగా నాకు ఎంత నొచ్చుకుందంటే, నేను ఇంత ప్రయాసపడి, నా ఇంత బిజీ స్కెడ్యూల్, ఐ అలాటెడ్ సో మచ్ టైమ్, ఐ టుక్ టైమ్, ఐ సార్టెడ్ ఇట్ అవుట్, ఐ డిడ్ ఎవ్రీథింగ్ ఐ కుడ్, ఐ అరేంజ్డ్ ఎవ్రీథింగ్. అంత చేసిన తర్వాత ద వే యూ వర్ బిహైండ్ మీ టు ఆస్క్ మీ, ఎంత వెనకబడి, ఎంత వెంటబడి ఎంతవరకు అడిగావు కదా, కానీ ఇప్పుడు పొందుకున్న తర్వాత ఒక థ్యాంక్ యూ లేదా అని ఈ అల్పమైన నాకే ఎంత నొచ్చుకుంది, ఎంత బాధ కలిగింది, ఎంత హృదయం అంతా కూడా భారంగా అయిపోయింది. నాకు దేవుడు అప్పుడు అదే పాట నేర్పించాడు. దిస్ ఇస్ హౌ మై పీపుల్ ఆర్. నా బిడ్డలు, నా జనాలు ఇలాగనే ఉన్నారు. నేను ఇచ్చే వరకు నన్ను వెంటాడుతూ ఉంటారు, పొందుకునేంత వరకు వెంటాడుతూనే ఉంటారు, అడుగుతూనే ఉంటారు. కానీ ఇచ్చిన తర్వాత నాట్ 1 రికగ్నైజ్ మీ. దేవా, ఇది చేస్తావు, నీకు థ్యాంక్ యూ లార్డ్
అని చెప్పవలసిన వారు చాలా తక్కువ మంది అని దేవుడు చెప్పినప్పుడు ఇట్ వాజ్ అ బిగ్ లెసన్ ఫర్ మీ. ఒక పెద్ద పాఠంగా ఉంది. అప్పుడు నేను కూడా అనుకున్నాను, అవునయ్యా, ఒకప్పుడు ఈ స్తోమత లేదు, ఒకప్పుడు ఈ స్థాయి లేదు, ఒకప్పుడు ఇంత కృప లేదు, ఒకప్పుడు ఇంత లేదు. ఇంతగా హెచ్చించావు, ఇంతగా కీర్తించావు, ఇంతగా ఘనపరిచావు. ఇది నీ హస్తము కాదా? ఇది నువ్వు చేసింది కాదా? నా బట్టి కాదు, నా తలాంతుల బట్టి కాదు, నాది ఏది బట్టి కాదు, ఇది నీ కార్యమే అని గుర్తించాను. ఈరోజు మీరు గుర్తిస్తున్నారా? ఇవన్నీ జరిగిన తర్వాత కూడా చేతులు కట్టుకొని దేవుని సన్నిధిలో నిటారుగా కూర్చొని ఏం చేశాడులే, సరే స్తుతించాలా, కీర్తించాలా, నాకు రాదు పాట అని ఆరగెంట్గా అహంకారంతో కూర్చున్నట్లయితే దేవుడి హృదయం ఎంత బాధగా ఉంటుందండి. పరాక్రమ కార్యములు బట్టి ఆయనని స్తుతించండి. ఆయన చేసిన ఉపకారముల దేనిని కూడా మరవకండి. ఆయన వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. ఈరోజు ఈ మాటలు పలుకుతున్నప్పుడే ఎంతమందికి ఇది దేవుని హస్తం కాదా, ఈ కార్యం ఇది దేవుడిది కాదా, ఇది దేవుని జోక్యం కాదా అని తలం పైన వస్తుందా? కనీసం వస్తుందా? లేదా? చాలా మంది మూతులంట, నోర్లంట కుట్లు వేసినట్టు కుట్టు వేయబడిందంట. అసలు నోరు తెరవరే, స్తుతించడానికి నోరు తెరవరు, పాట పాడటానికి నోరు తెరవరు, వాక్యం చదవడానికి నోరు తెరవరు, ప్రార్థన చేయడానికి నోరు తెరవరు. నేను వచ్చాను, చూశాను, పోయాను. ఈరోజు అటెండెన్స్ వచ్చింది నాకు చెక్ లిస్టులో, అవును నేను దేవుని సన్నిధికి వచ్చాను, అంతే. డూ యూ థింక్ గాడ్ ఇస్ ప్లీజ్డ్? నెవర్. అస్సలు దేవుడికి నచ్చదండి. ఒక చిన్న విషయం బట్టి కూడా దేవుని సన్నిధిలో, నేను గర్వంగా చెప్పట్లేదండి, కానీ ఆలోచిస్తే చిన్నప్పుడు ఒక విషయమై దాని గురించి డబ్బులు కలెక్ట్ చేసుకొని ఒక ఫ్యాన్సీ స్టోర్కి ఏదో తీసుకున్నాను, ఒక చిన్న వస్తువు. అప్పుడు 30 రూపీస్ ఇచ్చే కొద్ది మనీ దొరికేది అంతా తీసుకొని కలెక్ట్ చేసుకొని చాలా కాలం అయిన తర్వాత అది పోయి కొనుక్కున్న తర్వాత ఐ థింక్ ఐ వాజ్ అరౌండ్ 3rd క్లాస్ ఆర్ 4th స్టాండర్డ్. ఆ సమయంలో అది పొందుకున్న తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళలేదు. ఇంటి లోపలికి వెళ్ళలేదు, నేరుగా మిద్దెపైకి వెళ్ళిపోయి ఎంతగా స్తుతించానంటే, ఎంతగా కీర్తించానంటే, థ్యాంక్ యూ జీసస్. అప్పుడు ఇంకా పెద్ద ప్రార్థనలు రావు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అని ఇంకేం రావట్లేదు. థ్యాంక్ యూ అని చెప్తున్నాను. ఈరోజు దేవుడు నన్ను ఆశీర్వదించిన విధానం చూస్తే అసలు ఒకప్పుడు ఎట్లున్నాను ప్రభా, ఇప్పుడు ఎట్లున్నాను ప్రభా, నీకు కోట్లాది వందనాలు ప్రభా అని దేవుని స్తుతిస్తున్నానండి. ఆ చిన్న విషయం బట్టి కూడా మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే, ఆ చిన్నది అవ్వచ్చు కానీ ఇట్ ఈస్ యూ లార్డ్, నీ బట్టే జరిగింది ప్రభా, నీవే జరిగించావు ప్రభా అని ఆయన గుర్తించండి. కనీసం అది దేవుడే. మీ పక్కనున్న వాళ్ళతో మాట్లాడేటప్పుడు దేవుడు చేస్తాడు తెలుసా, దేవుడు ఈ కార్యం చేస్తాడు తెలుసా అని మీరు చెప్తున్నప్పుడు అది కూడా గుర్తిస్తాడు దేవుడు. దట్ ఈస్ ఆల్సో ప్రైజ్. ప్రైజ్ ఇస్ నాట్ జస్ట్ when you sing praise songs or fast songs or upbeat songs. No, praise is when you speak with your friend, పక్కనున్న వాళ్ళతో కూర్చొని నా దేవుడే చేస్తాడు తెలుసా, నా దేవుడే చేస్తాడు తెలుసా అని మాటలు పంచుకుంటే, ఇర్మియా గ్రంథంలో ఉంది, దేవుడు అంట పైనుండి చెవు పెట్టి వింటున్నాడంట ఎలాగ మాట్లాడుతున్నారని. హీ విల్ హియర్ యూ. అండ్ వెన్ యూ రికగ్నైజ్ అంటే ఆ చేస్తాడులే కాదు, ఆయనే చేస్తాడు, ఆయన బట్టే జరిగింది అని అది చూస్తే దేవుడికి అది ఇంపైన సువాసన, ఇంపైన ధూపంగా, నా బిడ్డ ఇంత చిన్నదానికి ఇవిడ ఇంత స్తుతిస్తుంది, ఐ నీడ్ టు బ్లెస్ హర్ మోర్, ఇంకా ఎక్స్పాండ్ చేయాలి, ఇంకా ఇవ్వాలి. అందుకనే యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు 10 మంది శుద్ధులైతిరి కదా, మిగతా 9 రేరి ఒక్కలే వచ్చారు. నౌ ఐ వండర్, మీరు ఆ 9 మందిలో ఉన్నారా, లేకపోతే ఆ ఒక్క వ్యక్తి అయితే పొందుకున్న వెంటనే తన దేహము శుద్ధీకరించబడింది అని చూసిన వెంటనే స్వస్థత పొందుకున్నాడని చూసిన వెంటనే ఏం చేస్తాడు తెలుసా అండి? యేసుప్రభు అప్పుడు చెప్పాడు, మీరు వెళ్ళి యాజకులకి చూపించుకోండి అని చెప్పాడు, కానీ హీ బ్రోక్ ఇట్. అయితే దేవుడు ఖండించాడా? ఎందుకు బ్రేక్ చేస్తావు, నేను యాజకుడి దగ్గర చూపించుకోమన్నా కదా అని అనలేదు యేసుప్రభు. యాజకుడి దగ్గరికి వెళ్ళి చూపించుకోమన్నప్పటికీ కూడా తన దేహము శుద్ధీకరించబడిందని చూసి వెంటనే he came back and started giving thanks to Jesus. Thanks to God.